ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియపైన కసరత్తు చేస్తోంది. మూడు పార్టీలకు పదవుల అంశంపైన చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో ముందుగా రాష్ట్ర స్థాయి పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుంచి కోరుకుంటున్న పదవులపైన ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ పదవి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల పంపకాలపై టీడీపీ కూటమిలో చర్చలు మొదలయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అందించాలని సాధారణ పరిపాలనా శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు సొసైటీ, ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలు కోరారు. కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిలో 25 చైర్మన్ పోస్టులు జనసేన కోరినట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు బీజేపీకి ఎన్ని కేటాయిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 2014-2019 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీకి, జనసేనకు ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. టీడీపీలో నామినేటెడ్ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావాహులు భారీగానే ఉన్నారు. 3 ఏళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు. కేవలం 5 ఖాళీలు మాత్రమే వచ్చే ఏడాది రానున్నాయి. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారు అన్న అంశం ప్రాతిపదికగా అంతర్గతంగా ర్యాంకులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్క్రూటినీ చేస్తారని చెబుతున్నారు. ఆ తరువాత చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.